ఒక్కసారిగా చిన్న పిట్టలాగా మారి ఆ బావిలోకి వెళ్ళిపోయి చక్కగా కడుపుని నీళ్ళు తాగేసి బయటకు వచ్చాడు. వచ్చి చెప్తాడు నామదేవ్ మహారాజ్, చూసావా, సాధన వల్ల నేను ఎన్నో అష్టసిద్ధులు సాధించాను. అష్టసిద్ధుల వల్ల నేను లోపలికి వెళ్ళాను, చిన్న రూపం ధరించి నీళ్లు తాగాను, నీళ్ళు చేస్తున్నాను, నీ వల్ల ఏం కాదు. అప్పుడు ఆయన చెప్పాడు, జయ జయ విఠల పాట విఠల, జయ జయ విఠల పాట, తన శిష్యులతో అలా పాడించాడు. జయ జయ విఠల పాట. ఒక్కసారిగా ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లు సలసల పైకి వచ్చేసి ఏ మాత్రం కదలిక లేకుండా మొత్తం శిష్యగణంతో తను ఆ నీళ్లలో కడపార ఆరగించాడు. అది నామకీర్తనలో ఉన్నటువంటి గొప్ప మహత్యం. కానీ విచారించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కదా. ఇది మన సమాజం ఈరోజు చాలా నిర్వీర్యమైనటువంటి దీనమైనటువంటి పరిస్థితిలో ఉంది ఈరోజు హైందవ సమాజం. భారతీయ సనాతన సంస్కృతిలో మనం అందరినీ తట్టి లేకపోవాల్సినటువంటి అత్యంత ఆవశ్యకత ఉంది ఈ రోజుల్లో. ఎందుకు ఇంతటి అలసత్వం, ఎందుకు ఇంతటి ఉభావం అర్థం కాదు. అసలు ఏమి జరుగుతుంది ఏంటి అని అర్థం కాదు. ఇంత అద్భుతమైనటువంటి పిల్లలు చూడండి, ఇంత అద్భుతంగా కూర్చొని అర్థం చేస్తారు. వాళ్ళకు దక్కేటువంటి భాగ్యం మనకెందుకు దక్కొద్దు అనేటువంటి ఆలోచన చేయాలి. ప్రతి వాడు కూడా తన గుండె మీద చేయవేసుకొని ఆలోచన చేయాలి. ఏం చేస్తున్నామా, మనం ఎంకరేజ్ చేయాలన్నమాట, అలా వెళ్ళిపోవాలి. కానీ ఎక్కడుంది, లేదు. అందుకే శాస్త్రం చెప్తాడు, శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్ర అయ్యే కామాని దివ్యా. ఓ అమృత పుత్రులారా, మీరందరూ అమృత పుత్రులు. ఏ మహానుభావులు యోగులు నచ్చినటువంటి దివ్య మార్గం ఉందో ఆ మార్గంలో మీ అందరినీ కూడా నేను ప్రయాణింపజేస్తాను, రండి, మేల్కొనండి అని చెప్తాను. యుజేవ బ్రహ్మపూర్వం నమోభి విశ్లోక ఏతి పత్యేన సర్వే శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్ర అయే కామాని దివ్యానంద. ఎంత అద్భుతమైనటువంటి ప్రవచనం అది. కానీ ఇంత నిద్ర లేకుండా కూడా మనం మేల్కొనండి. ఎందుకు? మన జాతి పట్ల, మన రీతి పట్ల, మన నీతి పట్ల, మన సంస్కృతి పట్ల, మన సంస్కారం పట్ల, మన నాగరికత పట్ల మనకున్నటువంటి ఒకే ఒక కారణం అలసత్వం. అంటే మన జాతిని ఉద్ధరించాలని, మేల్కొల్పాలని ప్రయత్నం లేదు. ఎంతసేపు స్వార్థం, స్వలాభం, ఏ రకంగా సంపాదించాలి, క్షణంలో మనం కారు కొనాలి, క్షణంలో బంగ్లా వచ్చేయాలి, క్షణంలో రకరకాల సదుపాయాలను మనం కలగాలి. ఓకే, అది వద్దని ఎవరో చెప్పరు. కానీ 24 గంటలు కూడా కాదు, వారానికి ఒకసారి భజన, వారానికి ఒకసారి ఒక గంట భజన చేసి చేయలేము. ఆ రకంగా భజనలు చేశాము. అంటే నేను గుండె మీద చేసుకుని చెప్తాను, చిన్నతనం నుంచి భజనలలో పూర్తిగా మునిగి తేలినటువంటి జీవితం. మునిగి తేలడమే కాదు, దాదాపుగా 3000 పాటలు రాశాను. ఈ మధ్యకాలంలో పుస్తకాలు రాశాను జనాభివృద్ధి చేయడానికి. నాకు చెరువులో అలా వెళ్తూ, ఆశ్రమాలలో వెళ్తూ, ఈ రకంగానే ఉపన్యాసాలు ఇస్తూ, భజనలు చేస్తూ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చైతన్యవంతం చేసి నేను రాష్ట్ర పుస్తకాలన్నీ కూడా వితరణ చేస్తూ వస్తున్నాను. జీవితం ఇలాగే సాగాలని భగవంతుని నిరంతరం ప్రార్థిస్తూ ఉంటాను. 16 పుస్తకాలు రాశాను ఇంతవరకు, 25 సంవత్సరాలు. మొట్టమొదటి లలిత శాస్త్రనామం రాశాను. హనుమాన్ చాలీస అయినా పిల్లల దగ్గర కదా. హనుమాన్ చాలీస ఈరోజు నాకు హనుమాన్ చాలీస చాలా పేరు తెచ్చిపెట్టాను. హనుమాన్ చాలీస చదివిన ప్రతి వాళ్ళు నాకు ఫోన్ చేశారు, అసలు మీరు ఎలా రాశారు, మనం ఎవరు గుర్తుపట్టాలని కాదు మనం ప్రయత్నం చేసి, మనం గుర్తుపట్టవలసింది ఎవరు? పరమాత్ముడే, భగవంతుడు ఒక్కడే మనం గుర్తుపట్టాలి. సమాజం ఏంది? ఈ సమాజం ఈరోజు మిత్రులుగా ఉంటుంది, రేపు శత్రువుగా ఉంటుంది. పరిణామభరితమైనటువంటిది సమాజం. ఈ పరిణామభరితమైనటువంటి సమాజం పట్ల ఉపేక్ష వహించి భగవంతుని పట్ల అపేక్ష మనసి మనలో సిద్ధింపజేస్తుంది. అప్పుడే జన్మ తరిస్తుంది. ఆ రకంగా హనుమాన్ చాలీస
అష్టాదశతి, విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీరామ రక్షాస్తోత్రం, సుందరకాండ, రుద్ర నమక చమకం, లింగాష్టకం, సౌందర్య లహరి, ఇప్పుడు శివానంద లహరి రాస్తున్నాం. ఈ మధ్యకాలంలో మొన్న 11వ తారీఖున పిల్లలతో నేను చిన్నవాడు పిల్లలు ఆడేవాడు, నా రవి కూడా వచ్చేవాడు అక్కడ భజనకి కుమార్ మందిర్లో. అద్భుతమైనటువంటి భజన జరిగేది. విజయకుమార్ అనేది నన్ను తీసుకొచ్చేవారు పిల్లలు 7:30, 7, 8 గంటలకు ప్రారంభిస్తే రాత్రి 1 భజన. అద్భుతమైనటువంటి భజన, ఎంత బ్రహ్మాండమైనటువంటి భజన, అంత ఓపిక అయితే ఎక్కడ ఉంది. అరగంట కూర్చోడానికి ఓపిక, అసలు కూర్చోడానికి ఓపిక లేదు. ఎందుకు ఇంతటి నిర్లక్ష్యం? కాబట్టి ఈ నిర్లక్ష్యానికి కారణం గమలకంటే నేను ఏదో మీకు వచ్చి గడిలో చెప్పాలని కాదు, మన కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని నేను మీకు చూపిస్తున్నాను, ఇండికేట్ చేస్తున్నాను. మన కర్తవ్యం ఏముంది? మనమే కాదు, మన తోటి వారిని కూడా జాగ్రత్త చేయాలి. భజన చేయండి, నేను వస్తాను ప్రతి వారం రమ్మంటాను, దానికి ఏం లేదు. మొన్న మధ్య చెప్పాను కదా 11వ తారీఖు రోజున 108 పాటల పుస్తకం మేము రిలీజ్ చేశాను. పుస్తకం తీసుకొచ్చాను కూడా, తమ్ముళ్ళకి అందరికి ఇస్తాను. తర్వాత ఇంకొక 108 పాటల పుస్తకం అది ప్రింటింగ్ వెళ్ళిపోయింది. అది కిస్మత్పూర్ వాళ్ళు చేస్తున్నారు, దాన్ని ప్రింటింగ్ వచ్చే బహుశా ఈ ఫిబ్రవరిలోనో లేదా మార్చిలోనో దాని ఆవిష్కరణ ఉంటుంది. అప్పుడు మీకు అందరూ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మీరందరూ రావాలి. బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం జరిగింది. మొన్న 11వ తారీఖున ఆవిష్కరణ జరిగింది. ఎక్కడెక్కడో వెళ్ళిపోయినాయి పుస్తకాలు. నా ఉద్దేశం ఏంటంటే పుస్తకాలు ఏదైతే మనం రాశామో అవి చాలా సులభతరమైనటువంటి శైలిలో రాశాము. అన్ని భజన మండల్లో ఆ పుస్తకాలు వెళ్ళిపోవాలి. నా పాటలే పాడాలని కాదు, భగవంతునికి సంబంధించినటువంటి ఏ పాటలైనా ఆనందభరితంగా, ఉల్లాసభరితంగా, మనస్ఫూర్తిగా భజనలు చేస్తూ జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. అనుకున్నాడు కమలాక్షు నర్చించు కరములు కరములు, పరమేశ్వరు నర్చించు జింహ జింహ. అంటే మన యొక్క ప్రాణం అనుకో కృష్ణ ప్రదీయ పద పంకజ పంజరాంతం, అద్దేవ విశతి మానస రాజహంస, ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిష్టై కంఠావ రోదన విధౌ స్మరణం తస్తే. హే పరమాత్మ, నా ప్రాణం పోయేటప్పుడు నా గొంతులో కఫము, వాతము, పిత్తం అనేటువంటి ఏదైతే క్లేశత్రయం ఉందో అది తట్టుకొని నీ నామాన్ని పలకలేనేమో, నీ నామం పలకడానికి అవి అడ్డుగా అవరోధంగా మారతాయేమో కఫవాత పిత్తము. కాబట్టి ఇప్పుడే నీ యొక్క నామాన్ని జపిస్తాను, నీ పాదములైనటువంటి పంజరంలోకి ఈ హంసను తీసుకెళ్ళంటాడు. కాబట్టి అప్పుడో ఎప్పుడో కాదు, ఇప్పుడే నవ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడే మన యొక్క కార్యక్రమం ఉపక్రమించుకోవాలి, మనం దాన్ని ఉద్యుక్తమైపోవాలి. అప్పుడే మన జన్మ తరిస్తుంది. కాబట్టి పెద్దలు ఎన్నో విషయాలు చెప్పారు, చెబుతూ వెళ్తే చాలా టైం పడుతుంది. ఇక్కడ ఏదో లెక్చర్ ఇవ్వడానికి కాలేదు, మీరందరూ ఉన్నారు కాబట్టి నేను 2 మాటలు చెప్పాను. పిల్లలు మీరందరూ గొప్ప అదృష్టవంతులు.